ఇద్దరు దంపతులకు మా పాఠశాల తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు హెచ్ఎం గారు, పరశురామ్ సారు, తోటి మేడం, సార్ గారికి మా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా పిల్లలు, మన స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు మంచినీరు తాగాలన్న ఉద్దేశంతో సార్ గారు మాకు తెలియడం జరిగింది. దానివల్ల సురక్షితమైన వాటర్ తాగితే పిల్లలు మంచిగా ఉండాలి. రేపొద్దున వర్షాకాలం వస్తుంది కాబట్టి వాటర్ కలుషితము అయిన ప్రభావం కూడా ఉంటుంది. దానికి ఒక వాటర్ ఫిల్టర్ అసలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని మా నాన్నగారి పేరు మీద ప్యాన్లు ఇవ్వడము, అదేవిధంగా స్కూల్కి ఏ సమస్య ఉన్నా నేనున్నా అని ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది కాబట్టి వాళ్ళు మరింత చదువుకొని మరింత ప్రయోజకులు కావాలి. కాబట్టి మన స్కూల్కి ఏ సమస్య ఉన్నా మనము మన ఊర్లో ఇంకా దాతలు ఎవరున్నా వచ్చి సహకరిస్తే బాగుంటుంది. ఫిల్టర్ రేపు పొద్దున మా సర్పంచ్ గారు బోర్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది వేసిన మరి 2-3 days లోనే వాటర్ ఫిల్టర్నే ఇప్పిస్తాను స్కూల్కి. నేను వాటర్ ఫిల్టర్నే పెట్టిస్తా. ఎందుకంటే అది ఇంకా 1 year కాదు, ఇంకా ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాల వరకైనా అది పనిచేస్తుంది కాబట్టి అది పెట్టేయడానికి కూడా నేను ఇస్తాను ఆశిస్తున్నాను. కాబట్టి రేపు పొద్దున ఇంకా దాతలు మన ఊర్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూడా ఇక్కడ నుండే ఈ స్థాయి నుండే పైనకి వెళ్ళినాం. మనం కూడా ఇక్కడే చదువుకున్నాం. నేను ఇదే స్కూల్లో చదువుకున్నా. ఈ స్కూల్లో 7th వరకు చదివి హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి మనలు పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా స్కూల్కి వాళ్ళ వంతు సహాయం చేస్తే బాగుంటుంది. అందులో అదే విధంగా పిల్లల్ని కూడా ఇంకెవరైనా పిల్లలు ఆర్థికంగా చదవలేని పరిస్థితి ఉన్నా కానీ మన స్కూల్కు చేర్పించే విధంగా మనం ముందుండి నడిపించాలని, మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని రేపు పొద్దున ఎలాంటి సమస్యలు రాకుండా ఏదున్నా స్కూల్లో సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. మేము కూడా మా పాలకవర్గం తరఫున ఏ సమస్య ఉన్నా మేము ముందుండి చేయిస్తాం. మా సర్పంచ్ గారు కూడా చాలా కష్టపడ్డారు స్కూల్ కోసము. వాస్తవం చెప్పాలంటే మేము గెలిచిన మరికొద్ది రోజుల్లోనే పెయింటింగ్ వేయడము, స్కూల్లో ఏ సమస్య ఉన్నా కానీ మేము ముందుకు రావడం జరుగుతుంది. మా వార్డు మెంబర్లు అయినా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఎందుకంటే గెలిచిందంతా యువకులే, అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అందరూ మేమున్నామన్న ఉద్దేశంతో దేనికైనా ముందుకు వస్తున్నారు. దీనికి గతంలో కూడా నేను ఫ్యాన్లు ఇచ్చాను. అదేవిధంగా రేపు పొద్దున కూడా ఇంకా ఏ సమస్య ఉన్నా నేను ముందుంటా. స్కూల్ కోసం మాత్రం ఖచ్చితంగా 100% నేను ముందుండి పనిచేస్తా. స్కూల్ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అందుకని ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇవ్వడం జరిగింది. నన్ను వినుదట్టి సార్, మీరు ముందుకెళ్ళండి, మీకు మేము వెంట ఉంటాం, మేము మీకు సహకరిస్తాం. ప్రతి విషయంలో మీరు వేసే ప్రతి అడుగులో కూడా మీకు మా సహకారం చెప్పి ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నాకు నిజంగా ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. వారి సహకారం ఇట్లనే ఉండాలి. ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక తత్వం నాకు ఏమర్థమైందంటే, ఎదురుంటి పిల్లవాడు ప్రైవేట్ బడికి పోతే నేను గవర్నమెంట్ బడికి ఎట్లా పంపాలి పిల్లలను, నా చిన్నతనం కదా అనే ఒక భావన నిండి ఉన్నది. రాఘపురం నిండా ప్రతి గడప నిండి ఉన్నది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రైవేట్ బడికి పంపడం ద్వారా వచ్చేది ఏం లేదు. అక్కడ యోగ్యులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారా అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు వాళ్ళకి పోలిక చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్లందరూ కూడా ఒకసారి టీటీసీ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, తర్వాత డిఎస్సీల ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, కాంపిటీషన్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఎంఏ ఎంఎస్సి బిఎడ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ గొప్ప పిల్లల యొక్క మానసిక పరిజ్ఞానాన్ని బట్టి చదువు నేర్పేటువంటి శక్తి సంపన్నులు ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి తల్లిదండ్రులారా, రావుపురం తల్లారా, మీరందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ పాఠశాల బీబీ నగర్ మండలంలో ఒక ప్రపంచం సృష్టించబోతుంది. ఇది నగ్న సత్యం. ఈ పాఠశాలలో తయారయ్యే పిల్లలు వాడిగలటువంటి కత్తులుగా తయారు చేస్తాం పిల్లలను. వాళ్ళకి చదువు చెప్పడం ఒకటే కాదు, వాళ్ళకి జీవిత సత్యాన్ని నేర్పుతాం, జీవిత విలువలు నేర్పుతాం, వాళ్ళు ఎట్లా బతకాలను నేర్పుతాం. అంబేద్కర్ లాంటి మహనీయులను ఈ బడిలో ఇక్కడి నుంచి తయారు చేయడంలో మా వంతు మేము కృషి చేస్తాం. కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తితో ఇక్కడ చదువులు కొనసాగుతాయి. మహోన్నతమైనటువంటి వైజ్ఞానిక సంపద మనం ఇక్కడ పిల్లలకు పంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు దయచేసి అపోహలు వద్దు.
రాఘవాపురంలో ప్రైవేట్ బడి మీద ఉన్న మోజు ఇది మీకు ఎప్పటికీ కూడా ఇది నష్టాన్ని కలిగిస్తుంది తప్ప లాభాలు కలిగించదు. వేలాది రూపాయలు మీరు అక్కడ వెచ్చించే బదులు మా దగ్గర పంపండి.